మిగతా డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వంపై కొత్తగూడ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమారుస్తుందని అన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ ను ఆపాలంటున్న కూనంనేనితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లా 4వ మహోత్సవాలు పాల్గొనేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వచ్చారు. సార్ చెప్పండి, తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ ఒకటి, అదే కాకుండా ఈ-కాంగ్రెస్ విచారణ, అదేవిధంగా కగార్ ఆపరేషన్ పైన సిపిఐ పార్టీ ఏ విధంగా చూస్తారు? ఈ కగార్ ఆపరేషన్ సంబంధించి మేము మొట్టమొదటిసారిగా సిపిఐగానే బాధ్యత తీసుకుని అన్ని పార్టీలను పిలిచాము. ఈ ఆపరేషన్ని తక్షణం విరమించాలని, అలాగే మావోయిస్టులతో చర్చలు జరపాలని మేము మొదట్లోనే తీర్మానం చేశాం. అది ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పిలుపు అయింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 26 మార్చి నాటికి అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రతినబూనారు. ఆ క్రమంలోనే శాంతి చర్చలు జరుపుతామని అన్నా సరే మీతో జరపమంటున్నారు. మరోవైపు టెర్రరిస్టులతో మాత్రం చర్చలు జరుపుతున్నారు. టెర్రరిస్టులను ఒక్కడిని పట్టుకోలేదు, కానీ వీళ్ళని మాత్రం అదే అనేక పద్ధతులతో చిత్రహింసలు పెట్టి మరి వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇంకా కనీసం లొంగుబాటుకు కూడా అవకాశం కూడా ఇచ్చేట్టు కనపడట్లేదు. పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా లొంగుబాటు ఉంటే ఆ లొంగుబాటును అంగీకరిస్తున్నారు, కానీ మామూలు లొంగుబాటు కూడా అనుమతి ఇచ్చేట్లేరు. అంటే ఇంకా లెక్క పెడుతున్నారు, ఇంకో 11 మంది అగ్రనాయకులు ఉన్నారని. ఆ 11 మందిలో నిన్న రవితో ఇంకొకళ్ళిద్దరు పోయినట్టున్నారు. ఆ విధంగా వీళ్ళని తీసేస్తే మావోయిజం అంతరించిపోతుందని, ఇక దాని కమ్యూనిస్టు భావజాలమే లేకుండా చేయొచ్చనే ఒక ఆలోచనతో దుర్మార్గపూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మావోయిస్టులు ఏమైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, అన్నీ మీయే కదా. కానీ అట్లా కాకుండా చిన్నపిల్లని చూడకుండా చిన్న 2 ఏళ్ల పాపను చంపేయటం, ఆడవాళ్ళని చిత్రహింసలు, మానభంగాలతో పాటు అన్ని రకాలుగా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ కూడా ఇది ఈ కాలంలో వినదగ్గటువంటి అంశాలు కాదు. అందువలన బీజేపీ తన స్వభావాన్ని మార్చుకోవాలి. దాని బదులు ఈ దేశంలో అందరికీ మంచి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. 26 మార్చికి ఏదో చేస్తూ ఉన్నారు కదా మావోయిస్టులు లేకుండా, 26 మార్చికి పేదరికం లేకుండా చేస్తామని రాదు, లేకపోతే 30 మార్చికి పేదరికం లేకుండా చేస్తామని రాదా? పేదరికం లెక్కలు ఏం చూపెడుతున్నారంటే, లెక్కలు 30 రూపాయలు వచ్చినాడు అది కూడా ఇవాళ ధనికుడి లెక్కలేస్తున్నారు. వేసి ఈ దేశంలో 5% పేదవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇట్లా ఈ దేశ జపాన్ తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లు మనం ఆక్యుపై చేసేసాం, 4వ ప్లేస్లో. ఆచరణలోకి వచ్చేసరికి అన్నీ బోటకపు డబ్బు ఉండొచ్చు కేంద్రీకృతం అయిపోయి ఉంది. అది సామాన్యులకి వాళ్ళ షేర్ వాళ్ళకి అందట్లేదు. సో అందువలన కేంద్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మేము జరిగే మహాసభల్లో ఒక మరింత పోరాటాలకి సన్నద్ధం చేసే విధంగా నిర్ణయం చేస్తాం. రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు ఆ రోజుల్లో ఎన్నికల ముందు అమలు చేయగలుగుతామని విశ్వాసం చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహోత్సవం